ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం హలో సార్, ఇంజనీర్ సుందరం గారిని రమ్మని చెప్పండి. ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? అవును సార్. వాట్ నాన్సెన్స్! ఆయన ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమైనా ఆయన సొంత ఆఫీస్ అనుకుంటున్నారా? ఆయన రాగానే నన్ను కలవమని చెప్పండి. అలాగే సార్. నమస్కారం సార్. కూర్చోండి. ఎందుకండి ఎందుకు ఈ దొంగ నమస్కారాలు? ఆఫీస్కి సరిగ్గా రావటం లేదంట. పర్సనల్ పని ఉంటే లీవ్ పెట్టండి. అంతేగాని ఇలా ఆఫీస్కి రాకుండా సైట్కి వెళ్లకుండా గైర్ హాజరైతే ఎలా? ఉచ్చాలంపాడులో స్లాబ్ వర్క్ జరుగుతుంది. అక్కడ మీరో నేనో ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. పని వాళ్ళ మీద వదిలేస్తే సకాలంలో సక్రమంగా పనులు జరుగుతాయా? మా నాన్నకున్నంత వయసు ఉంది, నా వయసు అంత సర్వీస్ ఉంది. అయినా బాధ్యతలు పట్టకుండా మీకన్నా చిన్నవాడినైనా నా చేత చెప్పించుకుంటారా? అది కాదు సార్. వద్దండి, సంజయ్ శీలొద్దు. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం గురించి చెప్తే అది మీకు ప్రాబ్లం అవుతుంది సార్. మరేం పర్వాలేదు, నిజమేంటో చెప్పండి. సార్, మీ భార్య సీత మా ఇంటికి వచ్చింది. వినోద్ని 10 లక్షలు అప్పడమని చెప్పింది. ఎందుకని మేము అడిగాం. చెప్పింది చేయమంటూ అథారిటీ చలాయించింది. మీ ముఖం చూసి సీత చెప్పినట్టే 10 రోజులకు గాను 10 రూపాయల వడ్డీకి 10 లక్షలు వినోద్ దగ్గర తీసుకున్నాం. ఆ మేరకు ప్రోనోట్ రాశాను. తీసుకున్న 2 రోజులకే సీత 1 లక్ష నా చేతికిచ్చింది. దాన్ని వడ్డీగా 10 లక్షలతో చేర్చి వినోద్కిచ్చి ప్రోనోట్ తీసుకోమంది. ఒప్పుకున్నాక తప్పుతుందా అన్నట్టు వినోద్ డబ్బు వినోద్కిచ్చి ప్రోనోట్ తీసుకున్నాను. అది జరిగి వారం రోజులు కాకుండానే మళ్ళీ 20 లక్షలు తీసుకోమంది. ఈసారి నేను నా భార్య ప్రోనోట్ మీద సంతకాలు చేసి మీ భార్య చెప్పినట్టుగా 20 లక్షలు తీసుకున్నాం. ఆ పనిలో పడి సకాలంలో నేను ఆఫీస్కి రాలేకపోతున్నాను. మీరు చెప్పేది నిజమా? ప్రామిస్ సార్. ఈ సంగతి మీకెప్పుడో చెప్పేవాడిని, కానీ మీరు బాధపడతారని చెప్పలేదు సార్. ఈ విషయాలు నేను మీకు చెప్పినట్టుగా సీతకు చెప్పొద్దు సార్. సరే, ముందు మీరు అర్జెంటుగా సైట్కి వెళ్ళి స్లాబ్ వర్క్ చూడండి. అలాగే సార్, వస్తాను సార్. ఓకే. మాలిని, 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 ఏ మాలిని,
జానకి కూడా ఇలాగే జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని సీత సీత అని వచ్చింది. దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఆ సమస్యల్లోంచి కోలుకునేలోగా మళ్ళీ ఇదేవతి మాలిని మాలిని అంటూ వచ్చింది. ఒకవేళ ఇది మాలినికి సవిత? హాయ్ వరల్డ్, వేర్ ఇస్ మాలిని? ఏమే, వినోద్ నిన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడా? ₹1 అడగడానికి వచ్చావా? మర్యాదగా వచ్చిన దారిన వెళ్ళిపో, లేకపోతే నేనే నిన్ను చంపేస్తాను. ఏంటి చంపేస్తావా? యు మీన్ మర్డర్? నీ అప్పడం మొహానికి ఇంగ్లీష్ ఒకటా? చూడు, నా పెద్ద మనోడు కాపురం పాడు చేయాలనుకున్న జానకిని హత్య చేసింది ఎవరో ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. కానీ నేను నిన్ను హత్య చేసి నేనే ఆ హత్య చేశానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ చెప్తాను. ఏ వరల్డ్, దమ్ముంటే నా మీద చెయ్యేసి చూడు. ఏమిటో చూసేది? అడబాల ధర్మారావు గారు అత్తగారంటే ఏమిటో చూపిస్తాను నా తాడాక. ముస్లిం. ఆగవే, ఆగవే, ఆగమంటుంటే. ఏ ముసలిదానా? అయ్యా, ఆ, ఆగవే. ఎప్పుడొచ్చా? ఏంటి బామ్మగారితో కబడ్డీ ఆడుతున్నావు? ఏయ్, దీనికి నేను బామ్మనంటే అసలు ఇది ఎవతే? అయ్యో బామ్మ, నా చెల్లెలు లత. ఏంటి నీ చెల్లులా? ఓవా, ఎంత ఎదిగిపోయింది. ఈ సంగతి ముందే చెప్పి ఏడవచ్చుగా. అమ్మ, అనవసరంగా ఆయాసం తెప్పించావు. సరే, లోపల తీసుకెళ్ళు. రా. ఏయ్, చెప్పులు బయట విడిచెళ్ళు. ఇదేమన్నా మీ అమ్మ రావణమ్మ ఇల్లు అనుకున్నావేమే? వెళ్ళు. అమ్మమ్మ, ఏవో అనుకున్నాను. అక్క, నా చెల్లెలు లత. మీ చెల్లెలా? మనిషిలో చాలా మార్పు వచ్చింది. వయసు వచ్చే కొద్దీ మార్పు సహజం కదక్కా. మాటలు బాగానే నేర్చావి. అక్క, మా లత స్టడీస్ పూర్తయ్యాయి. జాబ్ చేయాలనుకుంటోంది. ఎక్కడో చేయడం దేనికని మన లక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో బోల్డ్ అన్ని పోస్టులుంటాయి కదా, మన దగ్గర చేయొచ్చని చెప్పి నీ దగ్గర తీసుకొచ్చాను. అక్క, బావగారు చేస్తున్న కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఏదో ఒక పోస్ట్ ఇప్పించవా? బావగారి దగ్గర లిల్లీ అనే అమ్మాయి పనిచేస్తుందంటగా. లిల్లీని పక్కకు తప్పించి మా చెల్లికి ఆ పోస్ట్ ఇప్పించవా? మా ఆయన పిఏగా మీ చెల్లికి పోస్ట్ ఇప్పించాలా? లిల్లీని పక్కకు తప్పించాలా? పోనీ ఆ పోస్ట్ కాకపోతే ఇంకో పోస్టు. ఇదిగో అక్క, మా చెల్లెలు చాలా ఫాస్టు. మా ఆయన ఇంకా ఫాస్టు. మీ బావ సంగతి నీకు తెలీదా? స్తంభానికి చుడిదారు వేసినా దాని చుట్టూ తిరిగే రకం. ఏ రకమైతే మన జాగ్రత్తలో మనం ఉంటే నో ప్రాబ్లం. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు, కానీ నిన్ను జాగ్రత్తగా మా ఆయన ఉండనిస్తేగా. మాలిని, మీ లతను మరో జానకిని చేయడానికి ప్రయత్నించుకో. మా ఆయన దగ్గర జాబ్ చేసిన ఏ అమ్మాయి అయినా జానకిలాగే తయారవుతారు. అయినా మీ ఆయన ఉండగా మా ఆయన దగ్గర జాబ్ దేనికట? మా ఆయన సరే, మా ఆయన దగ్గర పనిచేసే బదులు అప్పడాలు వడియాలు అమ్ముకోవడం బెటర్. ఆయన పోస్ట్ ఆయనకి గ్యారంటీ లేదు. ఇక నా చెల్లికే ఇస్తారు పోస్టు. ఆడవాళ్ల విషయంలో మా ఆయన కూడా అన్నగారికేం తీసిపోరు. బావగారు బయటపడ్డారు, మా ఆయన బయటపడలేదు. మగబుద్ధి మగబుద్ధి. పోనీ ఒక పంచి మన ఎక్స్పోర్ట్ కంపెనీలో బాలాజీ దగ్గర చేర్పించు. బాలాజీ మీ ఆయన మా ఆయన లాంటివాడు కాదు. రాముడు మంచి బాలుడు లాంటివాడు, ఏకపత్ని వ్రతుడు, అనితా విధేయుడు. బాలాజీ దగ్గరే మీ చెల్లెలకి సేఫ్. పైగా ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా ఆడవాళ్లే. మా ఆయన దగ్గర పనిచేస్తే ఎండ వాన కొండ కోన లెక్క చేయకుండా దుమ్ము ధూళి మధ్య పనిచేయాలి. అదే బాలాజీ దగ్గరైతే ఎంచక్కా ఏసీ జీవితం. అందుకని బాలాజీ కంపెనీలో చేర్పించడమే బెటర్. ఏమే సీత, మీ ఆయన ఫోన్ చేశాడు, నీతో మాట్లాడాలంట. లైన్లో ఉన్నాడు, రా. హలో సీత, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హోటల్ నయాగరా. దేనికండి? దేనికో ఫోన్లో చెప్పడం దేనికి, ముందు బయలుదేరు. ఉన్న పళంగా రమ్మంటే ఎలా? ఇక్కడ నాకు చాలా పనులున్నాయి. ఆ పనులు ఎప్పుడు ఉండే. నువ్వు వస్తున్నావు, ఇంకో అరగంటలో హోటల్ నయాగరాలో ఉంటున్నావు. సీత, మీ ఆయన దేనికి ఫోన్ చేశాడే? అర్జెంటుగా హోటల్ నయాగరాకి రావాలంట. ఓ సదా సంగతి. ఇంకా ఆలోచించడం దేనికి? వెంటనే బయలుదేరమ్మా. ఇక్కడ పనులన్నీ వదిలిపెట్టి మొగుడు ప్రేమగా రమ్మన్నప్పుడు పనులు గిన్లు అనుకుంటే ఎలాగే? ముద్దొచ్చినప్పుడే సంఖ ఎక్కాలి. మొగుడుకు మూడొచ్చినప్పుడే వెళ్ళాలి. ఆలస్యం చేసావో మూడు మారిపోయి కీడు జరుగుతుంది. చూడు,
వెళ్ళి చీర మార్చుకో, తల నిండా పూలు పెట్టుకో. అదేంటి బుసు 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 కొట్టుకుంటారే, బాడీ స్ప్రే అది కొట్టుకుని వెళ్ళు. ఇలాగే ఒకసారి మా ఆయన జొన్న చేను దగ్గరికి రమ్మన్నాడు. అప్పుడే మీ అత్తయ్య పుట్టింది. ఈ సందర్భంగా నాకు మునుమనోడు పుట్టే అవకాశం ఉందేమో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కూర్చో. ఇంజనీర్ సుందరం ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అదేమిటండి అలా అంటారు? ఆయనేం కొత్తవాడు కాదుగా, మనకి బాగా కావలసిన వాడేగా. ఏదో పని మీద అటు వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దామని వెళ్ళాను. ఈ కాకమ్మ కౌరులు చెప్పుకో. సుందరం చేత అప్పు చేయించావు కదా. వినోద్ దగ్గర నుంచి 10 రూపాయల వడ్డీకి ఒకసారి 10 లక్షలు, మరోసారి 20 లక్షలు అప్పు తీసుకోమని సుందరానికి చెప్పావు కదా. చెప్పాను. సుందరం చేత అప్పు చేయించవలసిన అవసరం నీకేమొచ్చింది? కొత్తగా ఈ పనులు కూడా మొదలు పెట్టావా? ఎందుకు అప్పు చేయించావు? మీ బాగు కోసం. వాట్? నా బాగు కోసం వినోద్ దగ్గర సుందరం అప్పు తీసుకోవడం ఏంటి? వినోద్ దగ్గర సుందరం అప్పు తీసుకున్న సంగతి మాత్రమే మీకు తెలుసు. ఆ అప్పుకు గాను సుందరం రాసిచ్చిన ప్రోనోటు మన బెడ్రూమ్ బీరువాలో భద్రంగా ఉన్న సంగతి మీకు తెలుసా? తెలీదు. అయినా ఆ ప్రోనోట్లు నీ దగ్గరికి ఎలాగొచ్చాయి? ముందు చూపుంటే రాక ఏం చేస్తాయి? ఇంజనీర్ సుందరం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడో నాకన్నా మీకే బాగా తెలుసు. పోటు గడవని స్థితిలో మీ నాన్నగారి దగ్గర నెల జీతానికి కొలువు చేస్తూ తను కొలువు తీరే స్థాయికి ఎదిగాడు. సుందరం తింటున్నాడని తెలిసినా మీ నాన్నగారు అతన్ని వదులుకోలేదు. కారణం సుందరంలో ఉన్న టాలెంట్. అందుకే చూసి చూడనట్టుగా అతన్ని వదిలేశారు. మనకు సుందరం గారికి హిందూ విషయమే అభిప్రాయ భేదాలు వచ్చినా, పవిత్ర చావు వల్ల మనస్పర్ధలు వచ్చినా మీ నాన్నగారు సుందరాన్ని వదులుకోలేదు. ఎందుకంటే అతని టాలెంట్ మీ నాన్నగారికి అవసరం గనుక. ఇప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సుందరం లేకుండా మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేయలేరు. ఒక్కరోజు మేనేజ్ చేయడం కూడా మీ తరం కాదు. ఆయన్నే నమ్ముకోవాలి. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒకరోజు సుందరం మిమ్మల్ని నిలువునా ముంచేస్తాడు. పాత పగలు ఇంకా అతనిలో బుసలు కొడుతూనే ఉన్నాయి. ఆ దుఃఖతో వాడేం చేసినా చేయగలడు. అందుకని ముందు జాగ్రత్తగా అప్పులు ప్రోనోట్లు పనులు చేయాల్సొచ్చింది. అదేదో ముందుగా నాతో చెప్పి చేయొచ్చు కదా. చెప్పకపోయినంత మాత్రాన ఏం మునిగిపోయిందట? మీ సొమ్మేం పాడు చేయలేదు కదా, మీకు నష్టం వచ్చే పనులేం చేయలేదు కదా. ఈ సీత ఏం చేసినా మావయ్య గారి మంచి కోసమే, మీ బాగు కోసమే. నన్ను నమ్మితే నమ్మండి, లేదంటే మీరేం పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి. కూర్చో. బేరా సార్. సీత, ఏం తీసుకుంటావు? స్వీట్ ఆర్డర్ ఏమన్నా? మీ ఇష్టం. మీ హోటల్లో మరతకాజాలు ఉన్నాయి, 2 ప్లేట్ తీసుకురా. సరే సార్. చూడు సీత, ఇక నుంచి ఏ పని చేసినా ముందుగా నాతో చెప్పి చెయ్యాలి, సరేనా? సరే. హాయ్ జయకృష్ణ, హౌ ఆర్ యు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. మీ వైఫ్ వచ్చిందని నా వైపు చూడడం మానేసావా? పల్లెటూరి బయటవైనా పట్నవాస పోకళ్ళు బాగా వంట పట్టించుకున్నట్టున్నావే. మీ ఆయన్ని గుప్పెట్లో పెట్టుకున్నావా? అప్పుడప్పుడు మా అలాంటి వాళ్ళ కోసం చూసి చూడనట్టు వదులుతుండు. ఎంత పెళ్ళానివైతే మాత్రం నాకన్నా మీ ఆయన్ని బాగా మాటలు మర్యాదగా రాని, లేదా నీ తాట తీస్తాను. మా ఆయన ఎలాంటి వారో నీకన్నా నాకు బాగా తెలుసు. ఏంటి నీకు తెలుసు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నీ కళ్ళ ముందే మీ ఆయన్ని నాతో తీసుకువెళ్తాను. తీసుకెళ్తావా? ఛాలెంజ్. చేతనైతే తీసుకెళ్ళు. ఏమండి, ఆవిడగారు మిమ్మల్ని తీసుకెళ్లాలని చాలా ఉబలాట పడుతోంది. వెళ్ళండి. జయకృష్ణ, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? మీ ఆవిడ పర్మిషన్ ఇచ్చిందిగా, కమాన్. సీత రా. మేడం మేడం మరతకాజాలు. ఇదిగో ఈవిడికివ్వు. ఇంతకు ముందే కాకినాడ కాజా తింది. మేడం సీత ఎలాంటిదో తెలిసి కూడా సీత గురించి జయకృష్ణ చెప్తారటండి. అసలు మీకు బుద్ధుందండి? సీత విషయం ఎందుకు చెప్పారండి? చేసిందంతా చల్లగా చేసి ఆ బుద్ధాతరం ఫోజు ఏంటండి? అరగంట నుంచి తిట్టకుండా తిడుతుంటే మీలో రియాక్షనే లేదేంటండి?
సీత మన ఇంటికి వచ్చి మనల్ని బెదిరించి మనల్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. మనకిష్టం లేకపోయినా మన చేత అప్పులు చేయిస్తుంది. సీత ఎంత డేంజరస్ మనిషో తెలిసి కూడా మనం దాని చేతికి చిక్కాం. అలాంటి సీత గురించి దాని మొగుడు దగ్గర నోరు జారుతారా? తిట్టమాకే. ఆ జయకృష్ణ ఆఫీస్కు రానందుకు నిలదీస్తుంటే అనుకోకుండా నోరు జారాల్సి వచ్చింది. ఏ ఆ సంగతే చెప్పాలా? ఇంకో వంక చెప్పొచ్చుగా. ఈ సంగతి సీతకు తెలిస్తే అమ్మో అమ్మో ఇంకేమైనా ఉందా? నిజమే శకుంతల, నువ్వే ఏదో విధంగా మేనేజ్ చేయి. నా వల్ల కాదు బాబు, సీతను మేనేజ్ చేయడం నా వల్ల కాదు. శకుంతల, అదేంటి ఇద్దరూ ఏదో పులిని చూసిన లేడీలా అలా వణికిపోతున్నారు? ఏదో చేయరాని తప్పు చేసిన వాళ్ళ అలా నిలబడ్డారేమిటి? ఇది మీ ఇల్లండి, కూర్చోండి. సుందరం గారు, మీకు శతకోటి కృతజ్ఞతలు. మీరు చాలా మంచి పని చేశారు. నా గురించి మా వారికి చెప్పడం చాలా మంచిదైంది. మా వారికి నేను సమాధానం చెప్పాననుకోండి, దాంతో ఆయన సంతోషించారు. నేను కూడా సంతోషంగా ఉన్నాను. మీరు సంతోషంగా ఉండండి. అది చెప్పడానికే వచ్చాను. వస్తాను. సుందరం గారు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక నుంచి నేను మీకు ఇలా చెప్పడాలుండవు, మీరు చెప్పించుకోకూడదు. మనిద్దరం చేతులు కలిపాం. ఇది ఇలా కంటిన్యూ కావాలంటే మీరు నన్ను నమ్మాలి, నేను మిమ్మల్ని నమ్మాలి. నమ్మకాలు లేకపోతే అనుకున్న పనులు జరగవు. పైగా ఎదుటి వాళ్లకు లోకమైపోతాం. మీరు చెప్పినట్టు నేను చేయాలి, నేను చెప్పినట్టు మీరు చేయాలి. చేస్తారు కదూ? ఏమండి, సీత ఏదో చేసిందని నేను తెగ భయపడిపోయాననుకోండి. నేను అలాగే అనుకున్నాను. కానీ సీత మనల్ని ఏమీ అనకుండా సున్నితంగా చివాట్లు పెట్టింది. ఇక నుండి సీత అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. బాలాజీ, మాలి చెల్లెలికి జాబ్ ఇస్తావా? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా లతను చేర్చుకుంటావా? ముందు చెవ్వదులవే, నొప్పెడుతోంది. చెవి నొప్పికి నువ్వు ఇంతలా గింజుకుపోతున్నావే, మరి నా మనసుపడే నొప్పికి నేనెంత బాధపడాలరా? అసలు నాకు తెలియగలుగుతాను. దానికి జాబ్ ఎవడేమన్నాడ్రా? మాలిని వదినా. మాలిని వదినా కంట తడి పెడితేను పాపం కరిగిపోయి దాని చెల్లెలికి ఉద్యోగం ఇచ్చావా? సీత కంటతడి పెట్టిందని జానకి ఇంటికి వెళ్ళావు. దానివల్ల ఏం జరిగింది? సరికొత్త రామాయణమే జరిగిందిగా. ఇప్పుడు మాలిని కంటతడి పెట్టిందని మరో భారతం జరగబోతున్నావా? వాళ్ళు కంటతడి పెట్టారు, వీళ్ళు కంటతడి పెట్టారని జాలిపడ్డం కాదురా, ముందు నేను కంటతడి పెట్టకుండా చూసుకో. రేసుగురంలా ఉన్న సీతతో పనైపోయింది. ఇప్పుడు గొన్నేనుగులా ఉన్న మాలిని మీద కన్నుపడిందా? చచ్చా, ఏంటి ఆ మాటలు? కళ్ళు పోతాయి, జాగ్రత్త. నోరు ముయ్యరా. నేను పతివ్రతన్రా, ఏవైనా అనగలిగే హక్కు నాకుంది. నీ దగ్గర లత జాబ్ చేయడానికి వీల్లేదు. మాలిని మెప్పు పొందాలని దాని చెల్లెలకు జాబ్ ఇచ్చావేమో గాని నా మెప్పు పొందాలంటే ముందు దాన్ని బయటికి పంపించు. నేను మాటిచ్చాను అనిత. వెనక్కి తీసుకో. అపాయింట్మెంట్ కూడా ఇచ్చేశాను. క్యాన్సిల్ చేయి. అలా చేస్తే బాగోదు అనిత. చెయ్యకపోతే ఇక్కడ బాగుండదు. నీకు ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు. నాకు తెలియక అడుగుతాను, లతకు జాబ్ ఇస్తే ఏమైందంట? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు శ్రీరామచంద్రుడురా, కానీ లత లాంటి శూర్పణకులు అప్పుడప్పుడు తగులుతుంటారు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసినట్టుగా నువ్వు కోసి వాళ్ళని వదిలించుకోవాలి. ఒరే బాలాజీ, నువ్వు నిప్పు లాంటి వాడివిరా. నిప్పు పక్కన దూది పడిందనుకో, దూది కాలకుండా ఉంటుందా? దూదిని కాల్చకుండా నిప్పు ఊరుకుంటుందా? అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. లతకి జాబ్ ఇవ్వకూడదు. ఇది నా ఆర్డర్. నా ఆర్డర్ కాదన్నావో ముందే చెప్పానుగా, ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు. జాగ్రత్త.